హలో. హలో. నమస్తే అండి, నా పేరు రాజేష్ అండి, విశ్వ హిందూ పరిషత్. నమస్తే అండి, ఎక్కడండి? విశ్వ హిందూ పరిషత్ అండి, జిల్లా సహప్రఖండ. ఓకే, చెప్పండి. యాక్చువల్గా ఇంతకుముందు ఆనంద్ అని చెప్పి అతనికి కాల్ చేశాము. యాక్చువల్ నిన్నే కాల్ చేశాను నేను. ఓకే. ఇక్కడ జిలగలగండి కాలువ దగ్గర అండ్ ఇంకో చోట అక్కడ మన లంకపల్లి దగ్గర ఎక్కడో టెంపుల్ దగ్గర పెట్టినటువంటి మీ బ్యానర్లు పోస్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, అంటే రీజన్ ఏంటి అంటే ఇప్పుడు దేవాదాయ శాఖ చట్టము 30/1987 మరియు జీవో నెంబర్స్ 746, 47 ప్రకారము దేవాలయము మరియు పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రచారాల నిషేధం అతిక్రమించిన వారు ఈ చట్టాలు, ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం శిక్షార్హులు అవుతారు. అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు శిక్ష పడవచ్చు, లేదు ₹1,00,000 ఫైన్ పడవచ్చు, లేదు 2 పడవచ్చు. సో ఈ ప్రకారంగా నిన్న ఆయనకి చెప్పి గుడి దగ్గర 100 మీటర్ల డిస్టెన్స్లో మీరు ఫీట్స్ లెక్కేసుకోండి. 100 మీటర్లు అంటే 128 ఫీట్స్. ఈ 128 ఫీట్స్లో మీ బ్యానర్స్ అనేవి, మీ పోస్టర్లు అనేవి ఎక్కడ ఉండకూడదు. వాటిని ఇమీడియట్గా రిమూవ్ చేయండి అని చెప్పాము. అతను తీసేస్తానని చెప్పారు. నేను అక్కడికి చెప్పాను. నిన్న మీకు చెప్పిన తర్వాత నేను 1 గంటలో బయలుదేరుతానండి, కొత్త మాజారు రావాల్సిన అవసరం ఉంది, నేను వచ్చినప్పుడు నేను చూసుకుంటాను, నేను ఫోటో తీసుకుంటానని చెప్పి. సో నేను ఈవినింగ్ నాకు లేట్ అయింది, నేను రాలేకపోయాను. ఈరోజు మార్నింగ్ వచ్చాను. వచ్చేటప్పుడు ఇంతకుముందు కాల్ చేశాను నేను. సో ఇట్లా నేను మీకు చెప్పానండి, చాలా క్లియర్గా చెప్పాను, తీయేస్తామన్నారు అనేసి. అంటే అక్కడ కొంతవరకే తీశారండి, నేను పంపించాను, గుడి దగ్గర ఉన్నదాన్ని తీసేశారు అని. మరి ఈ వంతెన మొత్తంగా కూడా 128 ఫీట్స్ అనేది మీరు కౌంట్ చేసుకున్నారా, ఎంతవరకు వచ్చింది అన్నది, ఎంతవరకు ఉంచవచ్చు అన్నది అని చెప్పేసి. అంటే లేదండి చూడలేదు, తీయించేస్తానులేండి సాయంత్రం లోపు అని చెప్పేసి అన్నారు. సో అది దానికి కన్ఫర్మేషన్ అనేది నేను మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు పాస్టర్ గారు కదండి, మీ పేరు? అవునండి, కరుణ్ కుమార్ అండి. కరుణ్ కుమార్. ఎక్కడండి మీరు? మాది అవనిగడ్డ అండి. అవనగడ్డ. సార్ ఇప్పుడు అవనగడ్డ మీరు సరే ప్రచారం చేసుకునే హక్కు అంటే ఆర్టికల్ 25A ప్రకారం, కానీ ఆర్టికల్ 25B కూడా గౌరవించాలి కదండి మీరు. ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారము ఆర్టికల్ 25A మత ప్రచార హక్కు అన్న దాన్ని ఉపయోగించుకుంటున్నారు, బాగుంది. మరి ఆర్టికల్ 25Bని కూడా గౌరవించాలి కదా. ఆ చేసుకునేటువంటి మత ప్రచారము నైతికతకు, ప్రజాశాంతికి భంగం కలగకూడదు. నైతికత ఏంటంటే గుడుల దగ్గర పెట్టడం నైతికత అండి. మీ ప్రచారం అనేది చేయకూడదు కదా సార్ అట్లా. అదేనండి. అంటే మామూలుగా మా పిల్లలు హైవే మీద, పిల్లలు అయితే పెట్టకూడదు కదండి. పిల్లలు పెడితే ఇంకెక్కువ కేసు అవుద్ది, పెద్ద కేసు అవుద్ది. పిల్లల్ని ఉపయోగించుకుంటున్నారు మీరు పనుల కోసం అని. అంటే మా పిల్లలు అంటే వాళ్ళు చిన్న పిల్లలు కాదంటే యవన బిడ్డలు. అంటే చిన్నపిల్లలు కాదు, వయసులో ఉన్న వాళ్ళు, టీనేజ్ దాటిన వాళ్ళు, యవనస్తులే. ఇప్పుడు టీనేజ్ కుర్రోళ్ళు అంటేనే క్లారిటీ ఉంది, వాళ్ళకే కొంత ఊహ తెలుస్తుంది. 10 ఏళ్ళు దాటిన తర్వాత ఆటోమేటిక్గా మెచ్యూరిటీ వస్తుంది. మరి మెచ్యూరిటీ వచ్చిన పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చేసేటప్పుడు మీరు ఇది పంపించుకోరండి, ప్రిటెన్షన్ ఇచ్చేసి పంపించుకోరా, ఇది ఇలా చేయాలి, ఇది ఇక్కడ చేయకూడదు అనేది. మీరు చేసుకోవద్దు అనట్లేదండి, మీరు చేసుకోవచ్చు. ఏమండి, ముందులే మేము చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపించామండి. అయినా సరే మరి అంటించారు కదండి. ఇప్పుడు అంటించారు, నేను అబ్జెక్షన్ చేయగలిగినంత సిచ్యువేషన్ మీరు అక్కడ క్రియేట్ చేసుకొని నాకు ఇవ్వగలిగారు అంటే ఇప్పుడు అది అక్కడ మిస్టేక్ జరిగింది కదండి, జరగకూడదు కదా. ఇప్పుడు యాక్చువల్గా మేము ఆల్రెడీ బందర్ మొత్తంలో 7 మినిస్ట్రీస్ మీద, ఒక్క నిమిషం అండి, బందర్ మొత్తంలో 7 మినిస్ట్రీస్ మీద గ్రీవెన్స్లో మన కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చున్నాం. యాక్చువల్గా మీ మినిస్ట్రీస్ ఇది కొత్తగా చూస్తున్నాను నేను, ఇది అవనగడ్డకు సంబంధించి కాబట్టి. మెస్సియా హోలీ ఫైర్, హౌస్ అన్న, వీటి చాలా వరకు చాలా మినిస్ట్రీస్ మీద కంప్లైంట్ ఇచ్చున్నాం. చాలా చోట్ల పోలీసులే తీయించేశారు. బాగున్నావా అది. మరి మీరు కూడా ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఈ చట్టం గురించి కనుక తెలియకపోతే ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి, 30/1987 దేవాదాయ శాఖ. ఓకే అండి, చెక్ చేసుకోండి అది ఎలా ఉంటుంది, ఏ చట్టము ఎలా ఉంటుంది, దేనికి ఏం లిమిట్స్. అది ప్రచారం అంటే మీరు అక్కడికి వచ్చి కనీసం గుడి దగ్గర మైక్తో కూడా ప్రచారం చేయకూడదు. సో దానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చాలా చట్టాలు ఉన్నాయి. అంటే ఇంతవరకు ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు పట్టించుకున్నట్లు లేరేమో బహుశా. నేను కూడా మచిలీపట్నం నుంచి దూరంగా ఉన్నాను, వైజాగ్లో. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మచిలీపట్నం వచ్చి చేస్తున్నాను కాబట్టి వీటన్నిటిని పట్టించుకొని చేయాల్సి వస్తుంది. సో మీకు తెలియకపోయి ఉండొచ్చు, అందుకని నేను అతను క్లియర్గా చెప్పాను. అతను తీయించేస్తానని జస్ట్ అలా ఉమ్ముతడి పని చేసి వెళ్ళిపోయాడు ఆయన.
నాకు అలా కాదు, అది పర్మనెంట్గా కావాలి. రెండోసారి మీరు చేయొద్దు, ఇప్పుడున్న దాన్ని క్లియర్ చేయండి. లేదు అంటే కనుక మీరు అది చేయను అంటే కనుక రేపటి వరకు నేను టైం చూసుకొని రేపు మళ్ళీ ఒకసారి వచ్చి రేపు కూడా ఫోటో తీసుకొని నిన్న తీసిన ఫొటోస్, ఈరోజు తీసిన ఫొటోస్, రేపు తీసిన ఫొటోస్ మొత్తంగా కలిపి మీ నెంబర్స్ ఇచ్చి మళ్ళీ గ్రీవెన్స్లో కంప్లైంట్ వేస్తాను. అదేదో వాళ్ళే చూసుకుంటారు శుభ్రంగా. ఏముంది, ఇప్పుడు మీ మీద వేసారనుకోండి శుభ్రంగా ఫైన్ వేస్తారు, ఆ ఫైన్ కట్టుకోవాలి. ఇప్పుడు తీసేస్తే మహా అయితే ఒక మనిషిని పెట్టుకొని 200-300 ఇచ్చి పంపించేసి జస్ట్ తీసేసి రమ్మంటే తీసేసి వస్తాడు. లేదా ఒక 1,00,000 రూపాయలు కట్టుకుంటాను, మీ మీద కేసు అవుతుంది, మీకు రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఇలా ఇవన్నీ కావాలి అనుకుంటే కనుక మీరు వెయిట్ చేయండి పోనీ దానికోసం. మీకు కూడా నేను టైం ఇవ్వాలి కదండి, అందుకని నిన్న చెప్పాను, టైం ఇచ్చాను. నిన్న వేరే నెంబర్కి కాల్ చేశా, అతని దగ్గర నుంచి నాకు సగం పని కూడా అవ్వాలా. ఈరోజు మళ్ళీ మీకు కాల్ చేశా, మీ దగ్గర నుంచి అయినా సరే పూర్తి పని అవుతుందా లేదని చూస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడెక్కడైతే చేశారో, మీరు అవనగడ్డ దగ్గర నుంచి కావచ్చు, ఇంకోటి కావచ్చు. యాక్చువల్గా మాది చల్లపల్లి మండలమే. అవనగడ్డ, నాగాలంక, కోడూరు, దాదాపుగా దివిసీమ అంతా కూడా నేనే చూస్తాను. ఎందుకంటే నేను జిల్లా సహప్రకండ కాబట్టి కృష్ణా జిల్లా మొత్తాన్ని నేనే చూస్తాను. సో నేను వచ్చి కనుక అక్కడ కూడా చూసి నాకు ఎక్కడైనా సరే మళ్ళీ దేవాలయాల దగ్గర దొరికింది అంటే కనుక ఖచ్చితంగా ఇక మీకు చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా నేను ఇప్పుడు రికార్డ్ చేసుకుంటున్నాను. ఈ రికార్డ్ తీసుకెళ్ళి నేను కలెక్టర్ ఆఫీస్లో పెడతా. నేను ఆల్రెడీ చెప్పుకున్నానండి, అయినా సరే వాళ్ళు పట్టించుకోలేదు, కావాలని కవ్వింపు చర్యలు అని. అది మీరు అంత దూరం తెచ్చుకోకుండా ఉంటారు అని ఆశిస్తున్నాను. లేదు తెచ్చుకుంటానంటే కనుక మీ ఇష్టం, ఇంకా అది గవర్నమెంట్ చూసుకుంటుంది. లేదు అసలు అంత దూరం ఎందుకు, మనము స్నేహభావంతో మెలగాలి, చేసుకోవాలి, ఇవన్నీ వదిలే మనకి అనవసరమైన ఈ డిస్టర్బెన్సెస్ అనుకుంటే కనుక మీరుగా రెస్పాండ్ అవ్వండి. ఓకే అండి? ఓకే అండి. నేను మామూలుగా ఇంతకు ముందు అయితే ఇలా చెప్పేవాడిని కాదు, ఇంత సహనంగా ఎంత ఓర్పుగా చెప్పేవాడిని కాదు. ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ అయిపోవడమే. ఇంకా చెప్పాలంటే బైబిల్ పరంగా కూడా మాట్లాడతాను. అంటే బైబిల్ మీరు మొత్తంగా చదివాలేదు నాకైతే తెలియదు, కానీ నేను బైబిల్ మొత్తంగా చదివాను 2 times. దట్ ఈస్ ద ఫ్యాబ్రికేటెడ్ రిలీజియన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ సచ్ థింగ్స్. సో అది నేను ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఆ టాపిక్ కూడా, ఆ కంటెంట్ పరంగా కూడా, ఆ సబ్జెక్ట్ పరంగా కూడా మాట్లాడగలను. సరే, మరి మీరు ఏది కావాలన్నది మీరు డిసైడ్ అవ్వండి. ఓకే అండి? ఓకే సార్, తీపిచ్చేస్తాం. ఇంకెప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. మీరు చేసుకోండి, మీ హద్దుల్లో, మీ పరిస్థితుల్లో, మీ దీంట్లో చేసుకోండి. మాకు ఇబ్బంది రాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. రేపు సార్ కొంచెం ప్రేయర్స్ ఉన్నాయి కదా ఈరోజు. అది మీరు ఏమైనా చేసుకోండి. నేను ఈరోజు టైం ఇచ్చాను మీకు. ఒక మనిషిని పెట్టుకొని 200-300 ఇస్తే వచ్చి ఒక ఐరన్ బ్రష్ తీసుకొని కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసామంటే చేసేస్తాడు. అది దానికి మీరు ప్రేయర్స్ ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మీరు వచ్చి మిమ్మల్ని చేయమనట్లా. ఇప్పుడు వచ్చి అంటించింది కూడా మీరు కాదు, ఎవరికో డబ్బులు ఇచ్చి మీరు పోస్టర్లు ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అంటించేశారు. అదే పని మళ్ళీ చేయండి. ఇంకొక 200-300 ఇచ్చి ఆ మనిషినే, లేదంటే వేరే ఇంకెవరినైనా సరే పురమాయించుకొని అక్కడ పంపించి ఒక ఐరన్ బ్రష్ తెలుసు కదండి మీకు, మామూలుగా టాపీ పని కోసం వాడే ఐరన్ బ్రష్ తీసుకొని చక్కగా నీళ్లు పోసేసి చక్కగా నీట్ క్లీన్ చేసేస్తే అయిపోద్ది. లేదు కూడదు అంటే మొన్న మేము ఆల్రెడీ చేసిన దాని ప్రకారం పోలీసులు వెళ్ళి చేసుకున్నారు. ఈసారి వాళ్ళు వేసుకుంటారు ఇక రౌండ్ మీకు. అదైతే మాకు సంబంధం లేని విషయం. కానీ మేము అంత దూరం చెయ్యొద్దు అంటున్నాం. ఎక్కడైనా సరే నేను ప్రతి చోట, అంటే నేను పలానా చోట అని చెప్పను. జీలగలగండి కాలువనే కాదు, నేను జిల్లా మొత్తం సహప్రకండ. ఇప్పుడు నేను ప్రకండ ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను సమాధానం చెప్పాలి. నేను సహప్రకండ, నేను చూస్తున్నాను కాబట్టి ఇవన్నీ. మీరు దేవాలయ సరిహద్దుల్లో, దేవాలయ పరిసర ప్రాంతాలలో 100 మీటర్ల డిస్టెన్స్లో అన్యమత ప్రచారాలు అనేవి నిషేధం. మీరు లెక్కేసుకోండి, 130 feet అనేది మీకు పర్ఫెక్ట్గా అంత దూరానికి మీ ఉన్నాయా తీసేయండి ఎక్కడున్నా సరే. ఎందుకంటే నేను ఈ 2-3 రోజుల్లో మొత్తంగా మచిలీపట్నము, దివిసీమ, ఇటు మన పామర్ దగ్గర నుంచి మొత్తం ఈ సర్కిల్ అంతా వేసుకొని వస్తాను. నాకు ఎక్కడైనా కనబడితే కనుక ఇమీడియట్గా కేసు ప్రొసీడ్ అవుతాను. ఓకే అండి? అదే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ కాల్ చేయకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఏం నాన్న చిన్న